హలో ఫ్రెండ్స్, నమస్తే. మనశంకర వరప్రసాద్ మూవీ సో థియేటర్స్ దగ్గర ఎలా రన్ అవుతుంది, దీని కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం మాట్లాడుకుందాం. ఆల్రెడీ మనం డే 1 కలెక్షన్, డే 2 కలెక్షన్ గురించి మనము మాట్లాడడం జరిగింది. దానిపైన రివ్యూ ఇవ్వడం జరిగింది. యాక్చువల్ కలెక్షన్స్ ఏంటి, సో ఒకదానిపైన ఒకటి ఫేక్ పోస్టర్స్ వేయడం, సో దాని గురించి మనం మాట్లాడడం అయితే జరిగింది. సీరియస్ గా చెప్తున్నా, నిజంగా ఈ కలెక్షన్స్ పైన ఇంకో వీడియో తీద్దామని అయితే నేను అనుకోలేదు. ఫస్ట్ 2 days చూసిన తర్వాత ఆ 2 days కూడా ఫేక్ పోస్టర్స్ తోనే నిండిపోయి ఉంది. సరే వదిలేద్దాం, అదేదో మార్కెటింగ్ స్టంట్, వాళ్ళ పబ్లిసిటీ ఏదో వాళ్ళు చేసుకుంటున్నారు. సో దానివల్ల ఇంకా క్రౌడ్ పుల్లింగ్ లా ఉంటుందని చెప్పి వాళ్ళు సరే ఇంకొక 1 day వేసి ఆగేస్తారేమో అని చెప్పి నేను అనుకున్నా. కానీ ఆ పంత్ అయితే ఆగడం లేదు. 3rd day అయిపోయింది, 4th day అయిపోయింది, 5th day ఏకంగా 226 కోట్ల పోస్ట్ అనేది దించారు. ఇవాళ రాత్రి వరకు 6th day పోస్ట్ అని కూడా దించేస్తారు. 226 crores పోస్టర్ అయితే వేసుకోవడం జరిగింది కేవలము 5 రోజులకు. మరింత అన్యాయమా, మరింత దారుణమా, వచ్చిన కలెక్షన్స్ ఏంటి, మీరు వేసుకున్న పోస్టర్స్ ఏంటి? సో ఇది చూడలేక నేను అయితే ఈ వీడియో తీయడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ మన మూవీ పైన కూడా రివ్యూ ఇవ్వడం జరిగింది. మిక్స్డ్ టాక్ వచ్చిన మూవీ మన ఛానల్లో కూడా మిక్స్డ్ టాక్ లోనే ఇచ్చాము. సో యావరేజ్ మూవీ అని, ఎందుకంటే ఫస్ట్ హాఫ్ వచ్చేసి యావరేజ్ గా ఉంటుంది, సెకండ్ హాఫ్ వచ్చేసి డల్ అయిపోతుంది. రొటీన్ కామెడీ సీన్స్, క్రింజ్ కామెడీ సీన్స్ ఉండడం వల్ల మూవీ పెద్దగా ఏం లేదు. ఫస్ట్ హాఫ్ కొన్ని కామెడీ సీన్స్ పండాయని చెప్పి మనం మన ఛానల్లో కూడా రివ్యూ ఇచ్చాం. సో ఒక మిక్స్డ్ రివ్యూ అనేది వచ్చింది మన దగ్గరికి వెళ్ళి కాకుండా ఛానల్ దగ్గర నుంచి వెళ్ళి. కొంతమంది నెగిటివ్ రివ్యూస్ స్ప్రెడ్ చేస్తే ఆ ఛానల్ పైన స్ట్రైక్ అయిపోయడము, ఆ ఛానల్ని బెదిరించడము, బుక్ మై షోలో రేటింగ్ ఇవ్వకుండా చేయడము, ఇలా చాలా జరిగాయి. బట్ ఓవరాల్ గా ఈ మూవీ మంచి హోల్డ్ ని, మంచి కలెక్షన్స్ అయితే తెచ్చుకుంటుంది. ఫేక్ పోస్టర్స్ అవసరం లేకుండా ఒరిజినల్ కలెక్షన్స్ తీసుకున్న చాలా అది మంచి రికార్డ్. ఎందుకంటే మూవీ ప్రతి చోట, చాలా చోట్ల, ఈవెన్ 2 తెలుగు రాష్ట్రాలలో చాలా చక్కగా నడుస్తుంది. అటు ఓవర్సీస్ లో మెయిన్ గా నార్త్ అమెరికాలో కూడా చాలా చక్కగా నడుస్తుంది. మంచి హోల్డ్ ని, మంచి కలెక్షన్ అయితే వస్తుంది. బట్ అవన్నీ కావద్దు, ఫేక్ పోస్టర్ వేయాల్సిందే, మ్యాచ్ చేయాల్సిందే, ఇండస్ట్రీ రికార్డ్ ఇదని చెప్పాల్సిందే. సో అదేందో నాకు అర్థం కాదు. సరే, దీని గురించి అయితే ఒకసారి మాట్లాడుకుందాం. 5 days కి గాను 226 crores వచ్చినట్లయితే చెప్పుకుంది. మనం డే వైజ్ గా ఎక్కడ ఏ ఏరియాలో మన ఇండియాలో ఎంత కలెక్ట్ అయింది అండ్ ఓవర్సీస్ లో ఎంత కలెక్ట్ చేసిందని దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో ప్రీమియర్స్ తో మొదలు పెట్టుకుంటే, ప్రీమియర్స్ వచ్చేసి 9.35 అంటే 9.35 crores అయితే ప్రీమియర్స్ రోజు కలెక్ట్ చేసింది. ఇది మంచి హోల్డే, మంచిగా కలెక్ట్ చేసిన విషయమే. అండ్ డే 1 వచ్చేసి 32.25 crores అంటే 32,25,00,000. సో మంచి కలెక్షన్ డే 1 వచ్చేసి మంచి రికార్డ్ కలెక్షన్స్ గానీ మనం చెప్పుకోవచ్చు. అండ్ దాని తర్వాత సెకండ్ డే వచ్చేసి 18.75 18,75,00,000. అండ్ థర్డ్ డే వచ్చేసి 19.50 అంటే 19,50,00,000. అండ్ ఫోర్త్ డే పెరిగింది. సెకండ్ డే తర్వాత థర్డ్ డే కి, ఫోర్త్ డే కి కలెక్షన్స్ అనేవి పెరిగాయి. సో ఫోర్త్ డే వచ్చేసి 22 crores అండ్ ఫిఫ్త్ డే వచ్చేసి 19.5 అంటే 19,50,00,000. సో ఇవన్నీ ఇండియన్ కలెక్షన్స్. అంటే తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇండియాలో నలుమూల ప్రాంతాలు ఉంటాయి కదా, అటు హిందీ బెల్ట్ కానివ్వండి, తమిళ స్టేట్స్ కానివ్వండి, అటు కర్ణాటక కానివ్వండి, ఇలా కంప్లీట్ ఇండియన్ మార్కెట్ చూసుకుంటే ఫస్ట్ 5 days కి నెట్ అనేది నేను చెప్పేది 121 crores నెట్ అయితే వచ్చింది. అండ్ ఓవర్సీస్ మొత్తం కలుపుకొని ఒక 2 million వరకు వచ్చినాయి. దాదాపు ఒక 18 నుంచి 20 కోట్ల మధ్యలో మనకు ఓవర్సీస్ నుంచి వచ్చినట్టు తెలుస్తుంది. దాదాపు ఫస్ట్ 5 days వచ్చేసి 140 crores అయితే నెట్ రావడం జరిగింది. దీనికి షేర్ ఎలా ఉంటుందంటే, ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్కలా డివైడ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ వచ్చిన దాంట్లోకి వెళ్ళి ట్యాక్సెస్, జిఎస్టీ అవి తీసేస్తే ఎంటర్టైన్మెంట్ గ్రాస్ ఉంటుంది. ఆ గ్రాస్ నుంచి ఎంటర్టైన్మెంట్ కి ట్యాక్స్ అండ్ జిఎస్టీ తీసేయడం జరుగుతుంది. సో దీని నుంచి అంటే దాదాపు ఒక 25 to 30% ఉంటుంది. సో 140 crores కి ఫస్ట్ 5 days కి 140 crores కి దాదాపు మీరు 30% వేసుకున్నా మీకు ఎంత లేదనుకున్నా ఒక 40 crores అడిషనల్ గా, అంటే 140 కి ఇంకొక 40 తోడేసుకుంటే 35 to 40 crores తోడేసుకుంటే 175 to 180 crores గ్రాస్. కానీ ఇక్కడ వేసుకున్నది ఎంత, 226 crores గ్రాస్. అంటే ఎంత ఎక్కువ వేసుకున్నట్లు, 50 కోట్లు ఎక్కువ వేసుకున్నట్లు. ఎందుకు సార్ అంత మంచి కలెక్షన్స్ వచ్చాయి, దాదాపు 180 crores గ్రాస్ రావడం జరిగింది. సో అదే వేసుకుంటే సరిపోతుంది. ఎవరికి ఇలా కామెంట్ చేయాల్సిన అవసరం ఉండదు, ఫేక్ పోస్టర్స్ అని చెప్పాల్సిన అవసరం ఉండదు. మళ్ళీ మాపై పడి ఏడుస్తాడు, ఫేక్ రివ్యూవర్స్ మీరు, అది ఇదని చెప్పి మెగా ఫ్యాన్స్ అని వాళ్ళని వీళ్ళని మమ్మల్ని తిట్టడం, మా కామెంట్ సెక్షన్ లో తిట్టడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఒరిజినల్ కలెక్షన్స్ మంచిగానే వచ్చినాయి కదా, అవే వేసుకుంటే సరిపోదా? ఎందుకు 50 కోట్లు? ఇలాంటి కలెక్షన్స్ ఏం అవసరం? ఇవాళ సిక్స్త్ డే వచ్చేసరికి ఎర్లీగా ట్రేడ్ లెక్కల ప్రకారము దాదాపు మనకు ఒక 10 కోట్ల
నెట్ అయితే వచ్చింది ఇండియా వైడ్ గా. అండ్ ఓవర్సీస్ లో కూడా దాదాపు ఒక 2K టికెట్స్ తగినట్లు తెలుస్తుంది. సో ఓవరాల్ గా మొత్తం కలుపుకుంటే ఇది వచ్చేసి 150 crores వచ్చేసి కంప్లీట్ గా ప్రపంచవ్యాప్తంగా 150 crores ఇది వచ్చినట్టు తెలుస్తుంది. దానికి గ్రాస్ కలుపుకుంటే దాదాపు మొత్తం నెట్ గ్రాస్ కలుపుకుంటే 196 crores. సో 196 కదా, రేపు లేకుంటే ఇవాళ నైట్ వరకు మన వీడియో రిలీజ్ అయిన తర్వాతనో లేకుంటే ముందునో పోస్టర్, లేకుంటే రేపు పోస్టర్ వచ్చేస్తుంది. 250 crores ప్లస్ పోస్టర్ అయితే వచ్చేస్తుంది. మళ్ళీ ఎల్లుండి కాకముందు అంటే సండే రేపు మళ్ళీ హౌస్ఫుల్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో అది అయిపోయిన తర్వాత ఏకంగా 300 కోట్ల పోస్టర్ వేసుకుంటారు. ఎందుకు సార్, ఏం అవసరం ఇంత ఫేక్ పోస్టర్లు వేసుకోవడం, ఏం అవసరం? మంచి కలెక్షన్స్ వచ్చినప్పుడు దాన్ని ప్రజెంట్ చేస్తే సరిపోతుంది. సరే, ఈ మూవీ ఈ సంక్రాంతి సీజన్ కి రాకపోతే దీని పరిస్థితి ఏ రేంజ్ లో ఉంటుందో ప్రతి ఒక్క ప్రేక్షకుడికి తెలుసు. ఎందుకంటే మూవీలో ఉన్న కంటెంట్ అలాంటిది. సో అయినప్పటికీ ఇంత మంచి కలెక్షన్స్ వచ్చినా, ఇంత మంచి రెస్పాన్స్ వచ్చినా ఒరిజినాలిటీని ఉంచుకోకుండా ఎందుకు మరి ఫేక్ వైపే పరిగెడుతున్నారు? దాన్ని కవర్ చేస్తూ డిఫెండ్ చేస్తూ కొంతమంది ఫ్యాన్స్ కాదరబాబు తప్పని చెప్తే నువ్వు ఆ ఫ్యాన్వి, నువ్వు ఈ ఫ్యాన్వి, నువ్వు బాలకృష్ణ ఫ్యాన్వి, నువ్వు నాగార్జున ఫ్యాన్, ఇది కాదు. వచ్చిందాన్ని లెక్క చెప్పండి. అదే 55 crores బాలకృష్ణ గారి మూవీకి వేసుకుంటే దానికి 100 మాట్లాడింది. సరే, జెన్యున్ కలెక్షన్స్ వేసుకున్న వాళ్ళకు 100 రిచ్లు. ఇవే ట్రేడ్ లెక్కల సైట్లు ఇవి నెట్ షేర్స్ అని చెప్పి 93 కోట్లు 95 కోట్లు వేసుకుంటే లేదు 50 కోట్లే వచ్చినాయి, 60 కోట్లే వచ్చినాయి అని చెప్పి ఒకటే కామెంట్స్ దానిపైన నెగిటివ్ గా రుద్దడము, నెగిటివ్ ప్రచారాలు చేయడం, ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది కరెక్ట్ కాదన్నది నా ఒక ఒపీనియన్. ఈ సంక్రాంతికి 5 మూవీస్ వచ్చినాయి. అందులో లక్ అని చెప్పాలి. ఎందుకంటే ఫ్యామిలీ హీరో అక్కడ వెంకటేష్ గారు ఉండడము, నయనతార ఉండడము, అటు అనిల్ రాయపుడి, సరే చిరంజీవి గారు కూడా ఉన్నారు. సో అందువల్ల మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. అటు రాజాసాబ్ మూవీ కంప్లీట్ గా నెగిటివ్ టాక్ రావడం వల్ల కంప్లీట్ గా దాని హోల్డ్ అనేది పడిపోయింది. సో దానికి రేటింగ్ ఉండే బుక్ మై షోలో దానికి రేటింగ్ ఉండే ఛాన్స్, అది ఇంకా ఘోరమైన రేటింగ్ అంటే 7 సంథింగ్ ఎక్కడో ట్రెండ్ అవుతుంది అదే దాని రేటింగ్. సో ప్రేక్షకులు దానికి చూసే ప్రసక్తే లేదు. ఆ రేంజ్ లో డిజాస్టర్ టాక్ అయితే వచ్చేసినట్లేదు. ఇక మనం చెప్పాల్సిందే, డైరెక్ట్ గా డిజాస్టర్ అయిపోయినట్టే. దాని తర్వాత ఇది వచ్చింది, మిక్స్డ్ టాక్స్ వచ్చినాయి, చాలా మంది పాజిటివ్ రివ్యూస్ కూడా ఇచ్చిండ్రు. సో మనం జెన్యున్ గా చూస్తాం, 2 sides గా చూస్తాం కాబట్టి దీనికి జెన్యున్ రివ్యూ ఇచ్చాము. చాలా మంది భయపడి, కేసులకు భయపడి, వాటికి భయపడి చాలా మంది పాజిటివ్ రివ్యూస్ కూడా ఇచ్చారు. సరే, ఓకే, మంచి కలెక్షన్స్ వచ్చినాయి, ప్రీమియర్స్ మంచిగా వచ్చినాయి, డే 1 మంచిగా వచ్చింది. కానీ కాదే, ఇలా ఫేక్ పోస్టర్లు వేయాలి, రికార్డులు క్రియేట్ చేయాలి. ఇలా చేస్తే రికార్డ్సా? ఇది కరెక్ట్ కాదు కదా. అండ్ దీని తర్వాత భర్తమా శ్రేణులకు విజ్ఞప్తి మూవీ వచ్చింది. అది మిక్స్డ్ టాక్ తోనే సొంతం చేసుకుంది. అనగనగా ఒక రాజు మూవీ బాగుంది, క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉంది, మంచి వాతావరణం, విలేజ్ వాతావరణం ఉంది. బట్ క్లైమాక్స్ దగ్గర తడబడ్డాడు డైరెక్టర్. అండ్ సెకండ్ హాఫ్ కూడా కాస్త స్లో ఉంటుంది, సేమ్ దీనిలానే కాస్త స్లో ఉంటుంది. బట్ అయినప్పటికీ బెటర్ మూవీ. అది కూడా మంచి కలెక్షన్స్ ని హోల్డ్ చేస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలలో దాదాపు 2 రోజుల్లోనే 40 కోట్లకు పైగా ఈ మూవీ కూడా గ్రాస్ వచ్చినట్టు తెలుస్తుంది. అండ్ ఫైనల్ గా నారీ నారీ నడుమ మురారి మూవీ అయితే రిలీజ్ అయింది. ఎక్స్ట్రాడినరీ హిలేరియస్ మూవీ, 1-sided మూవీ. ఇవన్నీ మూవీస్ తో కంపేర్ చేసుకుంటే కేవలం ఒక సాంగ్ ఏదో బాగుండదు కానీ కంప్లీట్ గా 1-sided మూవీ, కంప్లీట్ హిలేరియస్, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్ కామెడీ మూవీ అయితే. సో ఆ మూవీకి మైనస్ పాయింట్ ఏంటంటే రేటింగ్స్ లేకపోవడం. సో రేటింగ్ ఉన్నట్లయితే చూసిన వాళ్ళందరూ 10కి 10 రేటింగ్ ఇచ్చేవాళ్ళు బుక్ మై షోలో. అది ఇంకా మంచి హోల్డ్ ని, ఇంకా మంచి కలెక్షన్స్ ని తీసుకొచ్చే ఛాన్స్ అయితే ఉండేది. బట్ దానికి రేటింగ్ అనేది మైనస్ అయింది. దాని కలెక్షన్స్ గురించి కూడా అండ్ కంప్లీట్ సంక్రాంతి విన్నర్ గురించి కూడా మనమైతే మాట్లాడుకుందాం. సో ఇలా ఫేక్ రికార్డ్స్ వేయడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఒక ఒపీనియన్. సో మీ యొక్క ఒపీనియన్ ఏంటనేది కూడా మీరు కామెంట్ సెక్షన్ లో తెలుపగలరు. పర్సనల్ గా వెళ్ళకండి, తిట్టకండి అనేది నేను చెప్పొచ్చు, మీ ఇష్టం, మీ కామెంట్స్. బట్ జెన్యున్ గా వేయండి. మీరు ఏం మాట్లాడినా జెన్యున్ గా మీ మనసాక్షికి ఏం ఒప్పుకుంటుందో అదే మీరు మాట్లాడింది కామెంట్ సెక్షన్ లో. అంతే గైస్, ఈ వీడియోకి మీరు మాత్రం ప్లీజ్ మన ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ సెక్షన్ లో కామెంట్స్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈ వీడియోకి ఇంతే గైస్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.